హాయ్ అండి, వాళ్ళు మనం గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఈ ఒక్క రెసిపీ ఉంటే కనుక మనకి ఇంట్లో చాలా స్నాక్స్ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిప్ కింద కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా అందరి ఇళ్లలో ఉండేవేనండి. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేను 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. అలాగే 1 కప్పు శుభ్రం చేసిన పుదీనా తీసుకున్నాను. 1 కప్పు కొత్తిమీర, ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అందులో నేను 2 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయల రసం తీసి వేసుకున్నాను. 1.5 చెంచా ఉప్పు వేశాను. అలాగే 2 అంగుళాల అల్లం ముక్క వేశాను. 10 పచ్చిమిర్చి వేశానండి. పుట్నాలు 1 చిన్న కప్పు వేశాను. ఇంతేనండి, ఏమీ అవసరం లేదు. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదు. వాటర్ వేయకుండానే చక్కగా మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ప్లేట్ని గ్రీజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ప్లేట్లో కానీ బౌల్లో కానీ మన ఇష్టం. దేంట్లో మనకి ఏ షేప్ కావాలనుకుంటే అందులోకి వేసుకొని ఇట్లాగా స్ప్రెడ్ చేసుకుంటే కనుక ఇది మనం డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలండి. దీన్ని ముందుగా ఒక ఘాటు పెట్టుకుంటే తర్వాత మనకు కట్ చేయడానికి చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని దీన్ని డీప్ ఫ్రీజ్లో 8 గంటలు పెట్టేసేయండి. నేను 8 గంటలు పెట్టి తీసాను. చూసారా ఎంత ఈజీగా అట్లా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. కట్ చేసేసి దీన్ని మనం దాదాపు డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా సిల్వర్ ఫాయిల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కానీ ర్యాప్ చేసి పెట్టేసుకుంటే మనకు అతుక్కోకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక్కొక్క పీస్ తీసి ఈజీగా వాడుకోవచ్చు. స్నాక్స్లోకి ఎప్పుడు కావాలి, కొత్తిమీర పుదీనా లేనప్పుడు కానీ, లేకపోతే స్నాక్స్లోకి గ్రీన్ చట్నీ కావాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. చాలా తొందరగా మనకి అంత ప్రిపేర్ చేసే పని లేకుండా రెడీమేడ్గా ఉంటుందండి. డీప్ ఫ్రీజ్లో నిల్వ పెట్టుకుంటే కనుక చాలా రోజులు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.